చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తా ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బంతా? గతంలో ఆయన 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్గా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. ఈ భూమి మీద అతను శాశ్వతమా? అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని నేను చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు. రాజకీయ ప్రత్యర్థిగానే చూడండి. మీరు ఆర్జించే 5,000 కోట్ల రూపాయల నెలకు శాశ్వతం కాదు. అది మీకు ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు.